హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కాకరకాయని మంచిగా కట్ చేసి పెట్టుకొని అందులో సాల్ట్, పసుపు వేసి ఒక అరగంట పాటు పక్కన నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు అందులో ఉండే చేదు పోవడానికి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత నీళ్ళలో వేసి మంచిగా కడిగేసుకోవాలి. ఒక 3-4 సార్లు కడిగేసుకోవాలి. చాలామంది వాటర్ వేసి కడుగుతారు ముందే, లేదండి ఒక అరగంట పాటు పసుపు, సాల్ట్ వేసి పక్కన నానబెట్టుకుంటే మనకు చేదు తొందరగా పోతుంది అన్నట్లు. ఓకే, బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని అందులో వేసుకోవాలి. చాలామంది తక్కువ నూనెతో కాకరకాయ ఫ్రై చేస్తారు. అప్పుడు అది ఫ్రై అయ్యేంత వరకు మనకు చాలా చిరాకు వస్తుంది. కానీ మరింత ఆయిల్ వేసుకొని మనము కాకరకాయ ఫ్రై చేసామంటే మనకంత కష్టం, అంత రిస్క్ కూడా అనిపించదండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అన్నట్లు. ఓకే, ఇందులోనే మనం కాసంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దగ్గరనే ఉండి కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే ఓకే, మూత పెట్టేసుకుందాము. చూద్దాము, అయిందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనిపించదు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరేనా? చూడండి. ఓకే, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులోకి నేను కారం పొడి సపరేట్గానే చేసి పెట్టుకున్నానండి ఇంట్లో. కారం పొడి ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. కారం పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర, కాసంత సాల్ట్. మిరపకాయలు మనం వేపుకోవాలి. వేపుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. కారం పొడి మిక్సర్లో పట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను కాకరకాయలో కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ, అందుకనే నేను కొంచెం మరింతగానే చేసి పెట్టుకుంటాను. చూడండి, కారం పొడి అండి, నేను చెప్పాను కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎండుమిరపకాయలు వేపుకోవాలి. ధనియా పౌడరు, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ధనియా పౌడరు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కాసంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నిటికీ కారం పొడి ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి. మనం ఎంత మంచిగా కలిపితే కాకరకాయ అంత టేస్టీగా ఉంటుంది. సాల్ట్ చూసి వేసుకోండి, సరేనా? మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి.
ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం కలిపే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చపాతీలకు కానీ వేడివేడి రైస్లకు కానీ చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.